మీరు పుట్టినప్పటికీ మీ బాబాయ్ కేసీఆర్ గారు ఏం చదువుకునేవారు? పుట్టినప్పుడు ఆయన ఏం చదువుకుంటారనేది నాకు అప్పుడు ఏం చదువుకునేవారు? నాకు మా బాబాయ్ చదువుకుంటున్నాడు ఇది అని నాకు ఐడియా వచ్చేసరికి ఏమన్నారు అంటే ముందు నుంచి చదువులో కొద్దిగా డుమ్మా కొట్టుడు అవి ఇవి అన్నారు కదా. ఆ డుమ్మా కొట్టుడు అనేది మీరు గమనించారంటే అప్పుడు మీకు తెలిసి ఉండాలి కదా. నేను గమనించడం కాదండి, తను చదువుకునే ఆయన బాల్యం చదువుకునేటప్పటికి నేను పుట్టుండను. ఆయన రాజకీయ ప్రవేశం అప్పుడు నేను చదువుకుంటున్నాను. ఆయన సినిమా రంగాలని మస్కట్ పైరవీలని అవి చేసుకునేటప్పుడు నాకు ఐడియా ఉందండి. సినిమా రంగాలు మస్కట్ పైరవీలు అంటే అంటే ఆయనకు సినిమాలకు వెళ్ళాలనేది ఆయనకు ఒకటి ఉండే అండి అంబిషన్. అవునా? అవునండి. అప్పుడు అంత అందంగా ఉండేవారా కేసీఆర్ గారు? అందంగా ఉన్న వాళ్ళే సినిమాలలో ఉండాలని ఏం లేదు కదండి. ఇప్పుడు బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, సునీల్ గారు ఎంతమంది ఉంటలేరండి? ఓకే ఓకే, వీళ్ళు అందంగా లేరా? అందంగా లేరని నేను అట్లేదండి, అందంగా ఉంటేనే సినిమాలకు వెళ్ళాలని మీరు అన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా. కేసీఆర్ గారు ఎప్పుడు అందగారు కాదని లేదు మేము, కానీ అప్పుడు ఇంకా సినిమా రంగ ప్రవేశం అంటే ఇప్పుడు ఇంకా అంత అందంగా ఉండేవారు అప్పుడు అని ఆయన అంబిషన్ అదండి. నేను అందంగా ఉన్నానా లేదా అనేది కాదు. ఇప్పుడు అంటే హీరో రోలా విలన్ రోలా నాకు అది ఐడియా లేదండి. ఆయన సినిమా రంగాలకు వెళ్ళాలనేది ఆయనకు కోరిక ఉండే, అది మటుకు నాకు తెలుసు. ఇక అది ఆయనకి ఏ రకంగా ఛాన్స్ వస్తుంది ఎట్లా అనేది నాకు ఐడియా లేదు. ఎందుకు ఆ విధంగా ఉండేది అంటే మీ కుటుంబాల్లో ఎవరైనా కూడా ఆ రంగ ప్రవేశంలో ఉండేవారు అంతా కూడా? అట్లేం లేదండి, కుటుంబంలో ఎవరు. ఆయనలో వచ్చింది, ఆయనలో వచ్చింది. అట్లా ఎందుకు వచ్చింది ఏమన్నా ఎప్పుడు తెలుసుకోలేదు? ఎందుకు వచ్చింది అని అంటే ఆయన కొంచెము సంస్కృతం అన్నా తెలుగు అన్నా కొంచెం ఈ కళారంగానికి సంబంధించింది ఆయన కొంచెం ఇంట్రెస్ట్ అండి. ఎప్పుడైనా పౌరాణికాలు వేసారా, నాటకాలు వేసేవారా? ఐడియా లేదండి నాకు. ఐడియా లేదు. సరే, ఇది మన పక్కన మస్కట్ పైరవీలు అన్నారు, అదేంది అది మస్కట్ పైరవీలు? ఇప్పుడు ఆ మాట కొంచెం వినడానికి బాగుండకపోవచ్చు, నేను చెప్పింది మీకు మస్కట్ పైరవి అనేది. ఇప్పుడు కూడా రకరకాలుగా ఉంటాయి కదండి కన్సల్టెన్సీలని పంపించేది. ఇప్పుడు ఇంగ్లీష్లో పాషా కన్సల్టెన్సీ, అప్పుడు మస్కట్ పైరవీలు అనేవాళ్ళు ఆ కాలంలో. కన్సల్టెన్సీ ఇది, మస్కట్ పైరవి అది. అది ఆ మస్కట్ పైరవీలు ఏం చేసేవారు? ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేసేదో అప్పుడు ఆయన అదే చేసేది. అంతే చేసేవారు, ఇంకా ఏమైనా చేసేవారా? ఇంకేం చేయకపోయేదండి. అది ఏం చేసేవారు అప్పుడు? అంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్పుడు ఆయన ఏం చేసేవారు? ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్టడీస్ కోసం కానీ జాబ్స్ కోసం కానీ అదర్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళని ఎట్లా పంపిస్తారో, ఈయన కూడా కేసీఆర్ గారు కూడా ఎవరైనా జాబ్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు, స్టడీ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు, గల్ఫ్ దుబాయ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి పంపించడానికి ఆయన ఉండేదండి. ఎక్కడ పెట్టారు అప్పుడు ఆఫీస్? ఆయన ఆఫీస్ అంటూ నాకు ఆయన ఐడియా లేదు, కానీ ఢిల్లీ నుండి చేసేదండి. హైదరాబాద్ ఢిల్లీ నుంచి. అప్పుడు మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు అగ్రికల్చర్ అండ్ పొలిటికల్ అండి. చెప్పాను కదా, జోష్లో ఉండేవారట మీ నాన్న. అప్పట్లోనే బుల్లెట్ అవి ఇవి పెట్టి బాగా జోష్లో ఉండేవారట మీ నాన్న. అవునండి. ఆయనకు కొంచెము అది పాలిటిక్స్ అన్న ఇంట్రెస్ట్, పంచాయతీలన్నీ కూడా ఆయనే చెప్పేది. ఒక మా గ్రామంలోని కాకుండా ఆయనకు ఒక మంత్రికి ఎంత పట్టు ఉండేదో ఒక 4 జిల్లాల్లో అంత పట్టు ఉండేది ఆయన మాటకు కానీ ఆయన పేరుకు కానీ అట్లా. మీరు ఎంతమంది సంతానం వారికి? నాకు 2 బ్రదర్స్, నేనండి. మీరు ముగ్గురు మొత్తం కూడా. అమ్మగారు హౌస్ వైఫా? నా ప్రజెంట్ హౌస్ వైఫేనండి. ప్రజెంట్ హౌస్ వైఫ్.